ఈరోజు మనము దేవుని వాక్యంలోనికి వెళ్తూ ఉన్నాం కాబట్టి మనం జాగ్రత్తగా మన హృదయాలను తెచ్చుకుందాము. దేవుని మాట వినడానికి ప్రయాసపడదాం. ఒకసారి మనం నేర్చుకుంటున్న విషయాలను పరిశీలనగా గనక చూస్తే, గత వారంలో మనము నేర్చుకుంటున్న మాటలను క్లుప్తంగా మీకు పరిశీలించడానికి ప్రయత్నిస్తాను. దేవుని సంబంధి నిరంతరము తనను తాను పరీక్షించుకుంటాడు. ఏం చేస్తాడు? మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం ఒకవేళ దేవుని సంబంధులము అని గనక దేవుని సన్నిధికే వస్తే, దేవుని సంబంధులు అని దేవుని సన్నిధికి రావాలి. మించి నాకేదో జరుగుతుందనో, మనకేదో అవ్వాలనో, లేకపోతే నీ ఇంట్లో సమస్యల కోసమనో, లేకపోతే నీకేదో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనో, ఇలాంటి విషయాల కోసం మాత్రమే దేవుడి దగ్గరికి వస్తే, అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదని చెప్తున్నట్టు బైబిల్లోనే చెప్తుంది అనమాట. అంటే ఈ లోక విషయముల కోసమే దేవుడిని కనుక ఆశ్రయిస్తే, ఈ లోక సంబంధి కాదు దేవుడు, పరసంబంధి అయిన దేవుడి దగ్గరికి, పరసంబంధమైన విషయముల కోసం దేవుడి దగ్గరికి రావాలి. కానీ ఈ లోక సంబంధమైన విషయాల కోసం మాత్రమే దేవుడి దగ్గరికి వస్తే సుఖం లేదని చెప్పి లేఖనాలు చెప్తూ ఉన్నాయి అనమాట. కాబట్టి దేవుని దగ్గరికి ఎందుకు రావాలి? మనం దేవుని సంబంధులము అని చెప్పి మనం దేవుని దగ్గరికి రావాలి. ఎందుకు? దేవుని సంబంధి దేవుని సంబంధమైన విషయముల మీద తన దృష్టి పెడతాడు. తన కనుదృష్టి, తన యొక్క మనస్సు, తన హృదయం అంతా కూడా దేవుని యొక్క విషయాలు ఏం చెప్తున్నాయి, ఏం చెప్తాడు దేవుడు అనే విషయం మీద జాగ్రత్త కలిగి ఉంటాడనమాట. కాబట్టి దేవుని సంబంధి ఏం చేస్తూ ఉంటాడు? నిరంతరము మనల్ని తనను తాను పరీక్షించుకుంటాడు. ఏం చేస్తాడు? పరీక్షించుకుంటాడు. ఒకసారి ఆలోచించండి, ఎప్పుడైనా మనల్ని మనం పరీక్షించుకునే ఏదైనా చేస్తామా? 1-2 సార్లు. అది మేలా, అది కీడని ఆలోచిస్తామా? అమ్మో చేయకపోతే ఏమవుతుందో, అమ్మో అలా వెళ్ళకపోతే ఏమవుతుందో, అమ్మో అలా అనకపోతే ఇంకేమంటుందో అనే విషయాల కోసం ఆలోచిస్తామా? జాగ్రత్త. దేవుడు మోసగించబడడు, ఆయన మోసం చేయలేము. పొరపాటును ఆయనకు అనుగుణంగా కాకుండా మనకు నచ్చినట్లు చేసుకుంటే మనమే మోసపోతాం అని దేవుని లేఖనాలు దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకునే పద్ధతులలో మనం భ్రష్టులం కాకుండా పరీక్షించుకోవాలి. రెండోది, మనకు గర్వహృదయం ఉందో లేదో అని పరీక్షించుకోవాలి. మనం ఒకవేళ ఉంటే దాన్ని విడిచిపెట్టి విధేయతను సంతరించుకునేటట్లుగా దేవుని యొద్దకు మనము నడవగలగాలి. గర్వహృదయం ఖచ్చితంగా మనల్ని నాశనానికి, నరకానికి తీసుకుని వెళ్ళిపోతుంది. కాబట్టి గర్వహృదయం లేకుండా మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మూడో విషయంగా ఈరోజు మాట్లాడుకుంటున్న విషయాలు, మనము దేవుని సంబంధులమైతే ఏం వింటున్నామో పరీక్షించుకోవాలి. ఏం చేయాలి? ఒకసారి అందరికి చెవులు ఉన్నాయా? 2 చెవులు ఉన్నాయా? ఆలోచిద్దాం. ఒక ఆయన మాట్లాడుతూ ఉంటే నేను విన్నాను, మనిషికి నోరు ఒకటే, ముక్కు ఒకటే, కళ్ళు 2 ఉన్నాయి, చెవులు 2 ఉన్నాయి. చూసారా? అంటే 2 చెవులు ఎందుకున్నాయి అని ఆలోచించగలిగితే దానికి చాలా హాస్యాస్పదమైన విషయాలు చెప్పుకోవచ్చు. కానీ మనం కనుక జాగ్రత్తగా వింటే 2 చెవుల్లో మనం కొన్నే వింటాం, అన్నీ వినం. మనకు 2 చెవులు ఉన్నా సరే కొన్నే వింటాం, కానీ అన్నీ విన్నాం. మిగతా ఏమైతే ఉంటాయి, ఇటు నుంచి అలా పోతూ ఉంటాయి, అటు నుంచి అలా పోతూ ఉంటాయి అనమాట. కాబట్టి చెవులు మనకి ఎందుకున్నాయో గ్రహింపులను తెచ్చుకోవాలి మనం. అర్థమైందండి? మన చెవులు, అంటే చెవులు దేనికి పెట్టాడు దేవుడు? అందానికా? అందం కోసం పెట్టాడా? దాని యొక్క ప్రాధాన్యత ఏంటి? దాని యొక్క పని ఏంటి? చెవుల యొక్క పని వినికిడి. కానీ సాధారణంగా మనం దేనికి వాడతాం అయ్యి ఎక్కువగా? ఎవరికైనా ఎంత ఉన్నాయి అనుకోండి చెవులు, వాళ్ళు ఏమంటాం? ఈ 7 చెవుల్లో ఉన్న చెవులు చాట్ చెవుల్లో ఉన్నాయి ఏంటని చాలా మాట్లాడతాం అన్నమాట. మన కనుదృష్టి ఏదో తేడా ఉన్నట్టు కనిపించట్లేదు మీకు ఎప్పుడున్నా? మనకి చెవులు ఉన్నాయిగా. ఎవరి చెవులు కూడా ఒకలాగా ఉండవు, ఆకారం ఒకలాగా ఉండొచ్చు కానీ ఒకలాగా ఉండవు. ఇప్పుడు ఈ చెవులు దేవుడు పెట్టిన విధము వెనికిడికి, వినడానికి, అంతనే కదా. ఇయర్ డ్రమ్ అంటారు దీన్ని. ఇప్పుడు శబ్ద తరంగాల్ని ఈ షేప్లో ఉండడం ద్వారా స్పష్టంగా ఎంత డెసిబిల్స్ లో మనము ఇది మన ఆరోగ్యానికి మేలో ఆ డెసిబిల్ సౌండ్ జాగ్రత్తగా పట్టుకట్టడానికి ఈ డిజైన్ చేశారు. ఒక్క చెవులు ఎలాగ ఉంటాయి? ఒక్క చెవులు మనకంటే చాలా చిన్న శబ్దాలు కూడా పట్టుకడతాయి ఒకలో.
చాలా చిన్న శబ్దాలని పసిగట్టగలం, మనం పసిగట్టలేం, మనకు వినిపించవు, వాటికి వినిపిస్తాయి. జంతువులకు ఉన్నటువంటి వాటి యొక్క ఆకారాన్ని బట్టో లేకపోతే వాటి యొక్క నిర్మాణ పరిస్థితిని బట్టో వాటికంటూ కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి అన్నమాట. కానీ మనిషికి చెవులున్నాయి వినడానికి. ఆ వినికిడి పక్షుల శబ్దాలు కావు, లేకపోతే కుక్కల అరుపులు కావు, మనుషుల యొక్క మాటలు ఏ విధంగా ఉంటున్నామో జాగ్రత్త అని మనం నిరంతరం కూడా పరీక్షించుకోవాలి. మీరు ఎప్పుడైనా సరే ఎవడైనా చెప్పిన మాట వినకపోతే అడిగే చెవులు పోయేటి అన్నారు ఎప్పుడైనా? అన్నారా? చెవులు పోయాయా? వినిపించుకోలేదా? అర్థం ఏంటి? మనకు చెవులు ఉన్నా వినిపించుకోలేకపోతే, దాని మీద మనస్సు లేకపోతే వినలేనట్టే, అంతేనే కదా. మన కళ్ళ ముందు చాలా విషయాలు కనిపిస్తూ ఉంటాయి, కానీ మన ఫోకస్ అంతా ఏదో ఒకదాని మీదే ఉంటుంది. మిగతావన్నీ ఏమైతే కొంచెం బ్లర్ అవుతూ ఉంటాయి, బ్లర్లో కనిపిస్తూ ఉంటాయి. మన కంటి చూపును బట్టే ఈరోజు లెన్స్ కెమెరాని కనిపెట్టారు. ఆ కెమెరాలో ఈ పోర్ట్రైట్ అనేది ఉంటుంది చూడండి, మిగతాదంతా బ్లర్ అయిపోయి ఓన్లీ టార్గెట్ మాత్రమే హైలైట్ చేసే అది ఉంటుంది చూడండి పోర్ట్రైట్. దానిని కనిపెట్టింది అలాగే మన కళ్ళని చూసే. మనం దేన్నైనా ఒక దాని మీద దృష్టి పెట్టినప్పుడు అదొకటే కనిపిస్తుంది, మిగతాదంతా కూడా టార్గెట్లో ఉండదు. కాబట్టి దాన్ని బ్లర్లో తీసుకుంటుంది మైండ్ అనమాట. ఇప్పుడు మన చెవులు కూడా మనకు కావాల్సిన విషయాలు అల్లా దూరంలో ఉన్నా సరే ఇక్కడి నుంచి చెవులు పొడిచి వింటాం కదా, జాగ్రత్తగా వింటాం. కానీ చెప్పే విషయాలు కొన్ని గట్టిగా చెప్పినా సరే కొన్ని విషయాలు వినలేదు. కాబట్టి అంటే ఈరోజు మనం ఈ విషయాల్లో మన చెవి యొక్క ప్రాధాన్యత, మన వినికిడి శక్తి యొక్క ప్రాధాన్యత నువ్వు దేనికి ఉపయోగిస్తున్నావో పరీక్షించుకోవడానికి ఈరోజు మనం దేవుని వాక్యం దగ్గరికి వస్తూ ఉన్నాం. ఈరోజు మన చెవిని మనం పరీక్షించుకుందాం. పక్కలతో చెప్దాం ఒకసారి. మన చెవిని మనం ఎక్కడ ఈఎన్టీకి వెళ్దామా? ఈఎన్టీకి ఐ హాస్పిటల్కి వెళ్దామా? మన చెవిని పరీక్షించుకోవడానికి ఏం చేద్దాం? ఎక్కడికి వెళ్దాం? చెవిని పరీక్షించుకోవాలంటే దానికి ఇప్పుడు వైద్యం ఉందిగా చూపించుకోవడానికి. అదేంటి ఈఎన్టీకి వెళ్ళి చెవులు పరీక్షించుకోవాలి, ఐ హాస్పిటల్కి వెళ్ళి కళ్ళు పరీక్షించుకోవాలి. బాగానే కనిపిస్తున్నాయా లేదా? మనకంతా బాగానే కనిపించిన హాస్పిటల్కి వెళ్తే ఏదో తేడా ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు దేవుని వాక్యం దగ్గరికి వద్దాం పరీక్షించుకోవడానికి. చెవంతా బాగానే ఉంది, శబ్దం అంతా బాగానే వినిపిస్తుంది, అన్నీ బాగున్నాయి. వినిపించకపోతే మిషన్లో కూడా ఎట్టుకొని విందాం. కానీ మన చెవిని మనం పరీక్షించుకుందాం. ఒకసారి చూద్దామా దేవుని వాక్యంలో నుంచి ఏం పరీక్షించుకోవాలి, ఎలా పరీక్షించుకోవాలో చూద్దాం ఒకసారి. ఓకేనా? యోబు గ్రంథము 34వ అధ్యాయము 3వ వచనంలో అద్భుతమైన మాట ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఆత్మదేవుడు మీకు అందరికి సహాయం చేయుగాక. యోబు గ్రంథము 34వ అధ్యాయము 3వ వచనం. చెవి మాటలను పరీక్షించును, చెవి మాటలను అంగలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షిస్తుందంట. ఒకసారి అంగలి రుచిని పరీక్షిస్తుందంట, చెవి మాటలను పరీక్షిస్తుందంట. మీరు ఎప్పుడైనా ఆహారం తిన్నప్పుడు చూడండి, ఎలా మింగుతాం మనం? ఆహారం తింటున్నప్పుడు ఎలా తింటాం? నాలుక అంగటికి తగలకుండా తినగలమా? ఒకసారి తిని చూడండి ఒకసారి. మీకు రుచి ఏంటో తెలియదు. మీరు అక్కడ మాత్రమే పెట్టుకొని ఒక వస్తువును తినుబండారాలను ఎంతసేపు అయినా నాలుగు పెట్టుకుంది, అది మీకు టేస్ట్ తెలియదు, రుచి తెలియదు. అది పట్టుకెళ్ళి అంగటికి ఇలా ఆనించిన తర్వాత మీకు రుచి తెలుస్తుంది. అంతవరకు రుచి తెలియదు మీకు. నోట్లో ఎంతసేపు ఉన్న రుచి తెలియదు, అది పట్టుకెళ్ళి అంగటికి తగిలితేనే అది రుచి తెలుస్తుంది. రుచి యొక్క తినుబండారాల యొక్క రుచిని అంగలి పరీక్షిస్తుందంట. చెవి దేనిని పరీక్షించాలంట? మాటల్ని పరీక్షిస్తుందంట. చెవి దేన్ని పరీక్షిస్తుందంట? మాటల్ని. మీరు ఎప్పుడైనా సరే ఏది విన్నా ఒకసారి ఆలోచించండి. ఏం వింటున్నామో అని విన్నారా ఎప్పుడైనా? అసలు ఏంటి ఆ మాట అని విన్నారా ఎప్పుడైనా? మీరు ఎప్పుడైనా సరే బూతు మాటలు ఆడిన దగ్గర ఉన్నారా? బూతు మాటలు ఇక్కడ ఆడు ఈడు అని మాటలు వింటాం కదండి. ఆ మాటలు విన్నప్పుడు అసలు ఆ పదం ఏంటి అని ఎప్పుడైనా పరిశీలించారా? విన్నారా? మీ క్వశ్చన్ తెలుసా?
మన మీద ఎవడైనా చాడీలు చెప్తే మాత్రం జాగ్రత్తగా వింటాం. అది అలాగన్నదా, అంత మాట అన్నదా, అన్న పెద్ద పెద్ద మాటలు అన్నయ్యా. కానీ నీ ఫ్రెండో, నీ స్నేహితుడో, నీ ఇంట్లో వాడో, నీ ప్రియమైన వాడో, నీ దోస్తో, నీకు ఎవరో దగ్గరోడు ఎంత పచ్చిబూతులు మాట్లాడి నువ్వు పట్టించుకో. కారణం ఏంటి? నీ చెవి పని చేస్తుందా, పని చేయట్లేదా? పనికి వస్తుందా, పనికి రావట్లేదా? పనికి వస్తుందా, పనికి రావట్లేదా? దేవుడు దీనిని పెట్టిన ప్రాధాన్యతను నువ్వు గుర్తించకపోతే నీ శరీర భాగాలు ఎందుకు నీకున్నాయో నీకు అర్థం కాదు. తెలీదు. జాగ్రత్త. అంగటి రుచిని చూస్తుంది, చెవి మాటలను పరీక్షిస్తుందంట. యోబు గ్రంథంలో చెప్తున్న మాట. అయితే 100కి 3 దేవుడు ఒక మాట పలుకుతా ఉంటాడు. ఏం మాట తెలుసా? ఒకసారి చూద్దాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. ప్రకటన 2:11-2:7. చెవి గలవాడు ఆత్మ సంగముతో చెప్పున మాట వినుగాక. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుతున్న మాట వినుగాక. 2:11 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవి గలవాడు వినుగాక. ఎవరితో చెప్తున్నారు? ఆత్మ సంఘంతో చెప్తుంది. ఆ సంఘంతో చెప్తున్న మాట ఎవరు వినాలి? ఎవరికైతే చెవులు ఉన్నాయో వాళ్ళు వినాలి. మీకు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. వినకపోతే దేవుని మాట కనుక వినిపించిన వాడికి నువ్వు ఎంతసేపు చెప్పినా వాడికి అర్థమవుతుందా? అర్థం అవుతుంది. వాడికి స్పెషల్ భాషలో చెప్పాలి. అది కొంచెం తీవ్రం, కొంచెం కఠినం, కొంచెం ప్రాక్టీస్ చేయాలి. కానీ వినడానికి నువ్వు మాట్లాడడానికి ప్రాక్టీస్ అవసరం లేదు. అతి సులువైన పద్ధతిలో దేవుడి దగ్గరికి వస్తా ఉన్నప్పుడు నువ్వు అంగీకరించలేకపోతే, అతి సులువైన పద్ధతిలో అంటే నీకు అర్థమయ్యే రీతిలో, నిన్ను చేరుకునే రీతిలో నీ యొద్దకు అతి సులువైన మార్గంలో దేవుడు వస్తా ఉన్నప్పుడు నువ్వు వినకపోతే నీ చెవు నీకున్నా అసలు నీకు ఎందుకు పనికిరాదు. నీ చెవులు నీకున్నా ఎందుకు పనికిరావు. జాగ్రత్త. దేవుడు నిన్ను కలిగి వచ్చినప్పుడు నీతో మాట్లాడతాడు. అందుకే పాత నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు దేవుడు మాట్లాడే విషయాలు ఉరుముల మధ్యలో నుంచి మాట్లాడేవాడు, సీనాయి పర్వతం మీద నుంచి మాట్లాడేవాడు, నేరుగా దూతల చేత తాను మాట్లాడుతూ ఉండేవాడు. తన వాక్యమును పంపి అబ్రహాముతో మాట్లాడిన మాట ఉంటుంది. వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు. యేసుక్రీస్తు నేరుగా వచ్చి ఆయనతో మాట్లాడేవాడు. మాట్లాడుట అని విన్న దగ్గర ప్రతిసారి కూడా ఆయన స్వరము అనేది మనం గుర్తించుకోవాలి. స్వరము ఏంటది? స్వరము. ఈ రోజు దేవుడు అదే వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. చెవి గలవాడు వినుగాక. హల్లెలూయా. మనకు చెవులు ఉంటే దేవుని యొక్క స్వరాన్ని పట్టుకుంటాం. మనకు చెవులు ఉంటే దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుంటాం. మనకు చెవులు ఉంటే ఆయన వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా జీవించడానికి ఆయన వాక్యాన్ని వింటాము. ఈరోజు ప్రకటన గ్రంథంలోనే చూపిస్తున్నాను, జాగ్రత్త పరిశీలించండి. 2:29 ప్రకటన గ్రంథము 2:29 సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవి గలవాడు వినుగాక. 3:16 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. 3:13 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. 3:22 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. 13:19 ఎవడైనను చెవి గలవాడైతే వినుగాక. 22:17 వినువాడు. ఇక్కడ ఇన్ని వచనాలలో చెవి గలవాడు అనే మాటను నొక్కి ఒక్కానించి దేవుడు సంఘములతో మాట్లాడుతూ ఉన్నాడు. సంఘానికి చెవులు ఉన్నాయి. సంఘానికి ఏమున్నాయి? సంఘానికి చెవులు ఉన్నాయి. సంఘములలో చెవులు కలిగిన వారు మాత్రమే దేవుని యొక్క మాటలు వింటారు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. సంఘంలో కొన్ని వందల మంది, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది జాయిన్ అయినా సంఘంలో కూడుకున్న దేవుని మాట అందరికీ వినబడదు. దేవుని వాక్యము మీద ప్రాధాన్యత, దేవుని వాక్యం మీద శ్రద్ధ, దేవుడు ఏం మాట్లాడతాడో వినాలని పరీక్షించే హృదయము, దేవుని యొక్క మాట ఏ విధముగా నన్ను చేరుకోబోతుందని తృష్ణ అన్న దుగ్ధ ఎవరికైతే ఉంటాయో వారితో మాత్రమే దేవుడు మాట్లాడతాడు. వారితో మాత్రమే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఈ రోజు నువ్వు వింటున్నవి, నువ్వు చూస్తున్నవి, లోకంలో నువ్వు బ్రతుకుతున్న విధానాలు, లోకంలో నుండి నీ యొద్దకు వస్తున్న మాటలు, లోకస్తుల మధ్యలో నుండి నీ యొద్దకు వస్తున్న అరుపులు, కేకలు, శబ్దాలు, ఈ యొక్క ప్రతి ఒక్క శబ్దము కూడా దేవుని సంబంధమైనదో కాదో పరీక్షించాల్సిన పని ఎవరిది? ఎవరు పరీక్షించాలి? దేవుడు చెప్తున్నాడు ఏంటో తెలుసా?
చెవి గలవాడు వినుగాక. చెవి ఎవరికైతే ఉంటుందో వాడు పరీక్షించుకోవాలి. ఉదాహరణ చెప్తాను, మీరు ఒకసారి గమనించండి. మీరు ఏదైనా ఒక వ్యాపారం పెడదాం అనుకుంటున్నారు. నువ్వు పెడదామని ఆలోచన కలిగి ఉన్నావు. ఒక ఇద్దరు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అలా కదరా, మొన్న ఒకసారి ఏం జరిగిందంటే, కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మేము కూర్చొని మాట్లాడుకుంటే సోలార్ కోసం మాట్లాడుతున్నాం. సోలార్ పెట్టించుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అని మాట్లాడుతూ ఉంటే, నేను ఇంకొక వ్యక్తి కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాము. ఇంకొక పక్కన ఉన్న వ్యక్తి ఏదో పని మీద వచ్చాడు, ఏదో కొనుక్కోవడానికి వచ్చాడు. కొనుక్కుంటూ మాకాసి చూస్తున్నాడు జాగ్రత్తగా. డ్రింక్ తీసుకుని వచ్చి సిప్పు వేసుకుంటూ మా దగ్గరికి వచ్చాడు. పక్కే జాగ్రత్తగా వచ్చేసి మేము ఏం మాట్లాడుకుంటున్నామో వింటున్నాడు. ఆయన వచ్చిన పని ఏంటి, షాప్కి వచ్చాడు, దాహం వేసింది, ఏదో డ్రింక్ కొనుక్కున్నాడు. కానీ ఆయన చెవులు దేని మీద ఏకాగ్రత కలిగి ఉన్నాయి, మేమేం మాట్లాడుకుంటున్నామో ఏకాగ్రత కలిగి ఉన్నాయి. ఎందుకో తెలుసా, ఆయన సోలార్ పెట్టించుకుందామని తిరుగుతున్నాడు. ఇప్పుడు పెట్టించుకుందామని తిరిగినప్పుడు అది మంచిదో కాదో, దాని మీద దాని లాభం ఎంత, నష్టం ఎంత, అది పెడితే మనకి ఎంత స్పేస్ కావాలి, ఎంత ఓట్స్ మనం అదేంటి కాల్చుకుంటాం, ఎంత ఓట్స్ మనం గవర్నమెంట్కి ఇవ్వగలం, లేకపోతే మనకి ఎంత కెపాసిటీ ఉండాలి అనే ఇవన్నీ మేము మాట్లాడుకుంటూ ఉంటే జాగ్రత్తగా వింటున్నాడు. ఆయనకి ఆ వివరం అంతా ఆయనకి ఇంపార్టెంట్. అంతే కదా. ఒక వ్యాపారం పెట్టే వ్యక్తి ఇంకొకరు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే అనవసరమైన సరే అక్కడ వింటాడు. ఎందుకు, అది ఆయనకు అవసరం. ఈయనతో మాట్లాడరు, ఈయనతో చర్చించరు, ఈయన దగ్గర ఏ సలహా తీసుకోరు, ఈయన వాళ్ళ దగ్గర కూడా ఏ సలహా తీసుకోరు. కానీ వాళ్ళ మాటలలోని ఏదైనా సంబంధించిన విషయం నాకు పనికి వస్తుందేమో, నా వ్యాపారానికి, నా వృత్తికి, నేను బ్రతకడానికి, నేను జీవించడానికి, నేను సంపాదించుకోవడానికి, నేను ఆదాయించుకోవడానికి ఏదైనా ఒక మాట పనికి వస్తుందేమో అని చెప్పి తన చెవులు ఎక్కడ పెడతాడు, అనవసరమైన చోట కూడా వెతుక్కుంటా ఉంటాడు. అంతేనే కదా. పనికిరాని చోట కూడా వెతుక్కుంటాడు. ఆయనకేదో పని మీద వస్తాడు, కానీ ఈ మాటలు ఆయనకి ఏమైనా ఉపయోగపడతాయని వెతుక్కుంటాడు. చెవి గలవాడు వినడం అంటే అదే దేవుని మాటను మీరు వింటూ ఉన్నప్పుడు, మీ సమాజం మధ్యలో, సంఘం మధ్యలో, ప్రభుత్వం మధ్యలో, లేకపోతే ఇలాంటి పరిస్థితుల మధ్యలో మీరు ఉంటా ఉన్నప్పుడు ఎక్కడి నుంచి ఏ మాట దేనికి ఉపయోగపడుతుందో అని వినాలి. ఎక్కడ ఏ మాట దేనికి వ్యర్థమో కూడా మీరు విని దాన్ని విడిచిపెట్టడానికి కూడా మీరు సంసిద్ధం అవ్వాలి. ఎప్పుడైనా గమనించండి, కొన్నిసార్లు కొన్ని మాటలు వినడం సులువు, కానీ మర్చిపోవడం చాలా కష్టం. గమనించారా? ఎప్పుడైనా ఆలోచించారా? ఏదైనా ఒక విషయాన్ని వినడం సులువు, కానీ మర్చిపోవడం చాలా కష్టం. ఎందుకో చెప్తాను, చూడండి. ఎందుకో చెప్తాను. మీరు వింటూ ఉండగానే దాన్ని చూస్తారు. మీరు ఎప్పుడైనా వింటూ ఉండగానే చూడడం అంటే ఏంటి చెప్తాను. మీరు వింటూ ఉండగానే చాలా విషయాలు చూస్తారు. చూడడం అంటే ఎలాగంటే, ఉదాహరణకు నేను ఒక విషయం చెప్తున్నాను. మొన్న ఒక రోజు మేము ఏం చేసిందంట, ఇలా హైవే మీద వెళ్తా ఉంటే ఒక ఆయన బైక్ మీద వెళ్తా ఉంటే మా ముందు కొంతమంది ఫుల్ ట్రాఫిక్, రన్నింగ్ ట్రాఫిక్, నడుస్తూనే ఉంది కానీ ట్రాఫిక్ ఉంది. ఒక ఆయన సడన్ గా బ్రేక్ కొట్టేశాడు, స్కూటీ అయినా. వెనకతల ఒక లేడీ ఉంది, అతను వెనకతల. నేను చూసి డాష్ ఇచ్చాడు బండికి, నా బండికి డాష్ ఇచ్చాడు అన్నమాట. డాష్ ఇచ్చినట్టే మనకి ఎలా ఉంటుంది, మన వస్తువుని ఎవడైనా ట్రాఫిక్లో డాష్ అవడం అంటారు, దాన్ని గుద్దేడు అంటారు. గుద్దిస్తాడు అనుకో, ఎలా ఉంటుంది మనకి? మనం ఎవరైనా గుద్దిస్తే అప్పుడు ఎలా ఉంటాం? ఆలోచించండి ఒకసారి. మనల్ని గుద్దిన ఎవరైనా దొరిది అని ఏదో తెలియని వచ్చేస్తుంది. మనం ఎవరైనా గుద్దిస్తే కొంతమంది గోకరింపు వాళ్ళు ఉంటారు, వీళ్ళు కూడా ఈడు గుద్దిసిలేస్తారు, ఆడు గుద్దిస్తాడు అంటాడు, గోకరింపు. ఇప్పుడు మేము ఎలా ముందుకెళ్తా ఉంటాడు, వచ్చి మాకు డాష్ ఇచ్చాడు. డాష్ ఇచ్చేస్తే వెనకాల లేడీస్ ఉన్నారు కదా. నేను ఏమన్నానంటే, అన్న ట్రాఫిక్లో వెళ్తున్నాం కదా, వెనకాల లేడీస్ కూడా ఉన్నారు కదా, కొంచెం స్లోగా రావచ్చు కదా అని అన్నా. ఇదే అన్నాను నేను. గొడవ పడలేదు, ఎందుకు గుద్దామని అడగలేదు, నా దగ్గరకు నా బండిని ఎందుకు గుద్దా, నా బండికి ఏమైనా ఎవరు కడతారని దబాయించలేదు, గొడవ ఆడలేదు, ఏమీ చేయలేదు. లేడీస్ ఉన్నారు, కొంచెం స్లోగా రావచ్చు, చూసుకోవచ్చు కదా అని అన్నా, అంతే. హెల్మెట్ పట్టుకున్నాడు, హెల్మెట్ ముందు తగిలించాడు, హెల్మెట్ కూడా పెట్టలేదు. హెల్మెట్ తీసేసి వాళ్ళ అమ్మని మొత్తం బోకరించుకుని వచ్చేస్తాడు నా మీదకి. ఎవడు గుద్దేశాడు? నేను చూసుకుని వస్తున్నాను, నువ్వు చూసుకుని ఆపాలంటాడు. నేను చూసుకుని ఆపను కాబట్టి నా ముందు గుద్దలేదు, నేను నువ్వు చూసుకోకుండా ఆపావు కాబట్టి నన్ను గుద్దావు. అంతేనే కదా. ఇప్పుడు నేను బాగా వెళ్తూ మళ్ళీ నా మీద దబాయిస్తూ నా మీద. ఇప్పుడు నేను చెప్పిందంతా మీరు చూసారా లేదా? ఒక విజువల్ వచ్చిందా లేదా మీకు? ఒక ఊహ వచ్చిందా లేదా? ఒక ఊహలో చూసారా లేదా ఇప్పుడు చెప్పిందంతా?
నేను ఎలా గుద్దిశానని. ఆడ ఆడు ఆడు స్కూటీ కలర్ కూడా మీ దృష్టిలోకి వచ్చి ఉంటుంది. ఆడు హెల్మెట్ రంగు కూడా మీ దృష్టిలోకి వచ్చేసి ఉంటుంది. వచ్చిందా లేదా? వెనకాతల వాళ్ళ అమ్మ అని చెప్పాను కదా, ఆవిడ ఏ సైజులో ఉందో కూడా మీకు గుర్తొచ్చి ఉంటుంది. గుర్తొచ్చిందా లేదా? రాలేదా? మీకు కొంత కొంత దాన్ని ఏమంటారు, దృశ్యాన్ని చూసారా లేదా? వింటూ ఉండగా చూడడం అంటే అదే మనం వింటూ ఉండగానే చూస్తూ ఉంటాం, దృశ్యిస్తూ ఉంటాం. అంటే దాని ఊహలలో అది ఎలా ఉండబోతా ఉంది, అది ఎలా ఉంటుంది అని కొంత దృశ్యాన్ని చూస్తూ ఉంటాం. ఇది మనిషికి ఇచ్చిన అద్భుతమైన గొప్ప వరం. ఇది మనిషికి ఇచ్చిన వరం. ఇప్పుడు ఏ టెక్నాలజీ లేకపోతే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత మనిషికి ఈ యొక్క వరం తగ్గిపోయింది. ఆ బుర్రకు పని చెప్పడం మానేశాడు. బుర్రకు పని చెప్పడం మానేసిన తర్వాత ప్రతిదీ చూస్తే గానీ తెలియట్లేదు. అది విజువలైజ్ చేయలేకపోతున్నారు. మనం దాన్ని చూడలేకపోతున్నాం. ప్రస్తుతం ఉన్న ప్రపంచం పిల్లల యొక్క పరిస్థితులు అలాగే ఉంటాయి. రానున్న రోజుల్లో వాడు చూస్తేనే దాన్ని విజువలైజ్ చేయగలడు, చూడకుండా అది విజువలైజ్ చేయలేడు. అంటే ఊహించలేడు. దాన్ని ఎలా ఉండబోతుంది అన్న దాన్ని ఊహించలేడు అనమాట. ఈ ఊహించడం అనేది గొప్ప అద్భుతమైన వరం దేవుడు మనిషికి ఇచ్చినది అనమాట. ఇప్పుడు మాట యొక్క ప్రభావం ఎక్కడ పడుతుంది? అది నువ్వు వింటున్నావు కానీ దాన్ని చూసేస్తున్నావు ఆల్రెడీ చూస్తున్నావు. అందుకే వినడం అనేది చాలా ప్రాధాన్యమైనది, అంతే ప్రమాదకరమైనది, అంతే ప్రమాదం. నువ్వు వినడం సులువే కానీ మర్చిపోవడం చాలా కష్టం. ఆ విజువల్స్ నీ కళ్ళ ముందు వచ్చినప్పుడు నువ్వు అనుకున్నప్పుడల్లా అవి నీ కళ్ళ ముందుకు వచ్చి నిన్ను ఇబ్బంది పెడతా ఉంటాయి, నిన్ను కలవర పెడతా ఉంటాయి. అందుకే మనము ఏమి వినాలో అవే వినాలి, అనవసరమైనవన్నీ వినడానికి ఎంత మాత్రం కూడా ప్రయత్నం చేయకూడదు అనమాట. ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళి మనము విషయాన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఏం వింటున్నామో దానిని చూస్తూ ఉంటాం, ప్రతిసారి కూడా ఊహిస్తూ ఉంటాం అనమాట. ఒక పసిపిల్లవాడు ఏం వింటూ ఏం చూస్తూ పెరుగుతాడో ఆడు రాను అవేం చేస్తాడు, వాడు అదే చేస్తూ ఉంటాడు. ఏం వింటూ ఏం చూస్తూ పెరుగుతూ ఉంటాడో దాన్నే ఎక్కువగా చేస్తూ ఉంటాడు. ఎందుకు చేస్తాడు? ఆడికి అదే తెలుసు. అవే చూశాడు, అవే విన్నాడు కాబట్టి అవే చేస్తాడు అనమాట. ఎప్పుడైనా చిన్నపిల్లలు గమనించినప్పుడు ఒక పిల్లోడు ఆడుకోవడానికి వస్తూ ఉన్నాడు అనమాట. ఆడుకోవడానికి వస్తూ ఉంటే వాటిని కూడా ఏదో పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు. ఏదో నిక్నేమ్లు ఉంటాయి కదా, మంచి పేరే, ఏదో జంతువు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారనమాట. సింహం, పులి అలాంటివి ఉంటాయి కదా, అలాంటి పేర్లు పెట్టి పిలుస్తూ ఉన్నారట. పిల్లిని అడిగారు అనమాట, ఎలా రారా నీ అసలు పేరు ఏంటి అంటే పలానా పేరు అన్నారు. మరి ఎందుకు నేను ఎలా పిలుస్తున్నారంటే ఈ ఊరిలో అందరూ అలా పెట్టారు నాకు పేరు, అలాగా అన్ని ఫస్ట్ పెట్టారు, నన్ను అన్ని పిల్లడం ద్వారా నన్ను అలా పెట్టారు అన్నాడు. ఆహా అని చెప్పేసి ఫస్ట్ రోజు అయిపోయింది. మరస్టో నుంచి అసలు ఎందుకు వాడికి ఆ పేరు పెట్టారంటే అది హైపర్నెస్ ఎలా ఉండేదంటే ఎంత తోడు మాట్లాడినా సరే ఆడిని ఏమీ కాకుండా తీసేస్తాడు అనమాట. ఉంటాడు, ఇంకా చిన్నగా ఉంటాడు. ఎంత పెద్దోడు మాట్లాడినా సరే ఆడిని ఏమీ కాకుండా తీసి పడేస్తూ ఉంటాడు. అందుకు అతను మనోడికి ఆ జంతువు పేరు పెట్టారనమాట. ఇప్పుడు ఆ పిల్లవాడు అలా ప్రవర్తించడానికి కారణం ఏమై ఉండొచ్చు అని ఆలోచిస్తే ఆ కుటుంబ పరిస్థితుల్లో ప్రజలు వారు ఎదిగిన పరిస్థితి ఆ పిల్లోడిని అలా తయారు చేశారు. మీకు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోండి, మీరు ఫలానా ఏరియా ఆ ఏరియాలో ఉన్న ప్రజలందరిని బట్టి మీరు కొంత అంచనాకు వచ్చేస్తారు. ఫలానా ఏరియా వాళ్ళు అంటే ఆ ఏరియా అంతా దరిద్రమే అంటారు. ఫలానా ఏరియా అంటే ర్యాష్, కుర్రోళ్ళందరూ ర్యాష్. ఫలానా ఏరియా అంటే రౌడీ షీటర్లు అంటారా. కొంత 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 బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. పబ్లిక్ గానే మాట్లాడుకుంటున్న విషయాలు ఏంటో తెలుసా? వైజాగ్లో కొన్ని ప్రాంతాల్లో రౌడీ షీటర్ గ్యాంగ్ ఉంటుంది అనమాట. కంచరపాలెం, కైలాసపురం, కప్రాడ, ఆ పైకి ఆ పరిస్థితుల్లో కొంచెం ర్యాష్, గాజువాక్ ఏరియా అలాంటి పరిస్థితుల్లో రౌడీ అంటే దాన్ని ఏమంటారు, రౌడీ షీటర్లు, ఆ పరిస్థితుల్లో డీలింగ్స్ ఎక్కువ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఎందుకు పలానా ప్రాంతం పేరు చెప్పగానే ఆ ప్రజలందరి పరిస్థితి అలాగే ఉంటుందని ఎందుకు చెప్తావంటే వాడు అక్కడే పుట్టాడు, వాడు అక్కడే విన్నాడు, వాడు అక్కడే చూశాడు, అవే విన్నాడు, అవే పరిస్థితుల మధ్యలో చూపిస్తూ ఉంటాడు. వాడు ఎదుగుతున్న పరిస్థితుల మధ్యలో చూస్తూ ఉంటాడు. అందుకే మనం ఏం వింటున్నామో జాగ్రత్త, అందుకే మనం ఏం చూస్తున్నామో జాగ్రత్త. మీరు ఎప్పుడైనా సరే పిల్లోడు చూడండి, దారంట వెళ్తూ ఉన్నా
అమ్మాయిని చూసో అబ్బాయిని చూసో ఎవరైనా ఒకరు ఒక తప్పుడు ఆలోచన, ఒక తప్పుడు మాట జారారనుకోండి, నువ్వు వాళ్ళ స్నేహితుడు, వాళ్ళ ఫ్రెండ్ అయ్యావు అనుకోండి, మీరేం చేస్తారు? మనం ఏం చేస్తాం? వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ స్నేహితులు కనుక పక్కనుంటే దాన్ని గనక తప్పు అని చెప్పకపోతే, నువ్వు చెప్పకుండా మౌనంగా ఉండడమే అతన్ని ప్రోత్సహించడం. అదేం చేస్తుందో తెలుసా? నువ్వు నేరుగా అమ్మాయిని నువ్వేం చేయలేకపోవచ్చు, నేరుగా అబ్బాయిని నువ్వేం చేయలేకపోవచ్చు. నువ్వు ఎక్కడ నుండి జస్ట్ మాటో ఓహో ఏదో తలంపు నీకు వచ్చి ఉండొచ్చు. ఆ తలంపే ఒక రోజుకి నిన్ను ఎక్కడ తీసుకుని వెళ్తుంది? దాని తీవ్రతను చూసేంత వరకు నేను తీసుకుని వెళ్తుంది అనమాట. అంటే నువ్వు అనుకున్నది చేసేంత వరకు ఒక రోజుకి నిన్ను అక్కడికి తీసుకుని వెళ్తూ ఉంటుంది అనమాట. దీని అంతటి కారణం ఏంటి? నువ్వు అన్న మాట, నువ్వు చూసిన కన్ను, నీ ఆలోచన, నీ ఊహ నిన్ను ఒక రోజుకి ఎక్కడ తీసుకుని వెళ్తుంది? దాని రుజువు, దాని యొక్క పూర్తి దృక్పథం పూర్తి దృశ్యం చూసేంత వరకు తీసుకుని వెళ్తుంది అనమాట. మనం వింటున్నప్పుడే దాన్ని ఖండించకపోతే నువ్వేం వింటున్నావో జాగ్రత్త. ఒక తప్పుడు మాట, ఒక తప్పుడు క్రియ, ఒక తప్పుడు చూపు, ఒక తప్పుడు ఆలోచన నువ్వు నీ దగ్గరకు వచ్చిన వెంటనే దానిని తప్పు అని గనక నువ్వు విషయాన్ని చెప్పకపోతే, ఆ తప్పు బాహాటంగా, బహిరంగంగా, విచ్చలవిడిగా, నిర్భయంగా నలుగురి మధ్యలో, సమాజం మధ్యలో, ఊరి మధ్యలో ఎంతమంది ఉన్నా సరే నిస్సంకోచంగా చేసేస్తారు. ఎందుకంటే తప్పు అని చెప్పే సమాజం ఈరోజు నేటి దినాల్లో లేదు. కాబట్టి ఇప్పుడు మనం పరీక్షించుకుందాము, మనం జాగ్రత్తగా పరిశీలించుకుందాం అనమాట. ఒకసారి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట చెప్తా ఉంది. ఏంటో తెలుసు? అది యెషయా గ్రంథం 58:13. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరుకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల అని కిందకు చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. దేనికోసం చెప్తున్నాడు? విశ్రాంతి దినము కోసం చెప్తున్నాడు. అంటే యూదులకు దేవుడు ప్రతిష్ఠిత దినముగా 6 దినములు సృష్టి అంతటిని కలుగు చేసిన తర్వాత 7వ దినమున దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు, విశ్రమించాడని దానికి సూచనగా విశ్రాంతి దినము అనగా మీరు కూడా లోక పనిపాట్లన్నింటినీ విడిచిపెట్టి, లోక తలంపులు, లోక ఆలోచనలు, లోకం యొక్క సమస్త ప్రకృతిని విడిచిపెట్టి దేవుని సన్నిధికి మీరు రావాలి, దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు కనపరుచుకోవాలి అని చెప్పి దేవుడు పెట్టిన ఒక నియమం అనమాట, కట్టడనమాట. ఇప్పుడు మనం దీనిని ఆలోచిస్తే ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దేవుని సన్నిధికి వచ్చే ప్రక్రియ కోసం ఇది చెప్తుంది అనమాట. దేవుని సన్నిధికి వచ్చే ప్రక్రియ ఒకసారి ఆలోచించండి. మనం దేవుని సన్నిధికి వచ్చి ఈ దేవుని సన్నిధి యెహోవా ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరిస్తున్నారా? లేకపోతే నీకు ఇష్టమైన పనులన్నీ చేసుకుంటూ, వ్యాపారం అంతా చేసుకుంటూ, లోకవార్తలు చెప్పుకుంటూ గాలి తిరుగుతున్నారా? ఆలోచన చేయండి. దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడనే దృక్పథంతో రావాలి. ఫస్ట్ థింగ్, దేవుడు ఇక్కడ నుంచి మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వేం ఉంటున్నావు, నువ్వేం ఆలోచిస్తున్నావు, నువ్వేం చూస్తున్నావు? మనం ఏం వింటున్నాం, మనం ఏం ఆలోచిస్తున్నాం, మనం ఏం చూస్తున్నాం? దేవుని సన్నిధి ఘనమైనదని ఎంచాలంట. చూడండి, అది ఎంత స్పష్టంగా రాశాడు చూడండి. దేవుని యెహోవా ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదియు అనుకోవాలంట. ఘనమైనదని ఎంచాలంట, ఘనమైనదిగా దాన్ని చూడాలంట, దాన్ని ఘనముగా ఆచరించాలంట. ఎలా ఆచరించాలి దాన్ని? యెహోవా దినాన్ని ఎలా ఆచరించాలి? ఘనమైనదిగా ఆచరించాలి. ఎందుకు ఘనమైనదిగా ఆచరించాలి అని చెప్తున్నాడు అంటే, నీకు ఇష్టమైన పనులన్నీ చేసుకోకూడదు, లోక వార్తలు చెప్పుకోకూడదు. మరి ఏం చెప్పుకోవాలి? దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత దేవుడు ఏం చెప్తాడు అని నీ హృదయాన్ని అంతటిని ఖాళీ చేసుకొని, నీ మనస్సంతటిని ఖాళీ చేసుకొని, నీ ఊహలు, నీ ఆలోచనలన్నిటిని ఖాళీ చేసుకుని ఆయన సన్నిధిలో నువ్వు నిలవబడి కూర్చుని ఆయన సన్నిధిలో నువ్వు గడపాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నీతో ముచ్చటించాలనుకుంటున్నాడు, ఆయన నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో కాకుండా నువ్వు ఎక్కడైనా దేవుని మాట వినగలవా? ఈ భూ దిగంతముల వరకు నువ్వు పరుగులెత్తు, మరి ఎక్కడ దేవుని మాట నీకు ఎదురుపడతావు?
నేటి అంచె దినములలో అది మరి కరువు. దేవుని కృపాభాగ్యం ఏంటో తెలుసా? మనకి ఇంకా కరువు కాలం రాలేదు, అతి దగ్గరలో ఉంది. ఇది మిమ్మల్ని హెచ్చరించడానికి మాత్రమే చెప్తున్నాను. సమయం ఉన్నప్పుడే మనము దేవుని యొక్క సంగతుల మీద దృష్టి పెట్టి దాని యందు మనం నిలవబడకపోతే ఒక దినాన్ని నీ చేతిలో దేవుని యొక్క గ్రంథాన్ని పట్టుకుని నువ్వు నడవలేవు. నేను యేసుక్రీస్తు సంబంధాన్ని నువ్వు బాహాటంగా చెప్పుకొని తిరగలేవు. ఆ దినములు దగ్గరలోనే ఉన్నాయి, రాబోతున్నాయి. అయితే వాళ్ళు ఎన్నుకున్న ప్రక్రియ ఏంటంటే భయము, ఆందోళన, దిగులు. మనకున్న ధైర్యం ఏంటంటే సత్యం ఎప్పుడు కూడా మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, కానీ బానిసత్వంలో నడిపించదు. సత్యం మీకు ధైర్యాన్ని ఇస్తుంది. సత్యంలో నిలవబడిన దేవుడు నీ చావుని సైతము ఆయన ఎదుట జీవంగా మార్చగలిగే దేవుడు ఎదుట మనం ఆ సత్యాన్ని అవలంబించి నడుస్తూ ఉన్నాం. కాబట్టి ఈ లోక సంబంధమైన ప్రతిదానికి కూడా మనం దిగులు, బెంగ, భయం పడాల్సిన అవసరం లేదని దేవుని మాట చేత మనము హెచ్చరింపబడుతూ గద్దింపబడుతూ ఉన్నామంట. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు తెలుసా? ధైర్యాన్ని ఇస్తాడు. దేవుడు ఏం మాట్లాడతాడు మనతో? ఏం మాట్లాడతాడు అంటే కొన్ని విషయాలు చూద్దాం ఒకసారి. దేవుని సన్నిధికి మనం ఎందుకు రావాలి అని అంటే దేవుని వాక్యం వినడానికి. దేవుని వాక్యం ఏం చెప్తూ ఉందో తెలుసా? దేవుని వాక్యం ఏం మాట్లాడుతూ ఉందంటే క్రీస్తు గురించి నీతో మాట్లాడుతూ ఉంటుంది. అంటే క్రీస్తు ఎవరో అని నువ్వు వినాలి. దేవుని సంఘంలో ఇక్కడ దేవుని వాక్యం ఏం నీతో మాట్లాడుతూ ఉంటుంది అంటే క్రీస్తు ఎవరో అనే విషయం నీకు చెప్తూ ఉంటుంది. క్రీస్తు ఎవరో అనే విషయం నువ్వు ఎలా తెలుసుకుంటావు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:20 ఒక మాట ఉంటుంది, ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:20 4:20 మిమ్మల్ని గూర్చి ఎడుతోచకు ఉన్నాను, అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన యందు సత్యం ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల ఎంత 4:20 రైట్, ఓకే, చదువమ్మా. ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల, ఆయన చేత ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు ఇలాగ క్రీస్తును నేర్చుకుని అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగా ఆయన యందు ఉపదేశింపబడిన వారై ఉండాలన్నమాట. సంఘము నీకేం బోధిస్తుంది? దేవుని యొక్క మందిరం నీకు ఏం బోధిస్తుంది అంటే యేసుని గురించి నీకు బోధిస్తుంది. ఏం బోధిస్తుంది? యేసు గురించి బోధిస్తుంది. యేసు గురించి నువ్వు వినడానికి సంఘానికి రావాలని చెవులు ఉపయోగించాలి. నీ చెవులు దేనికోసం ఉపయోగించాలి? యేసుని గురించి వినడానికి. యేసుని గురించి వినడానికి అంటే ఏంటి అంటే ఆయన యందలి సత్యం ఉన్నదని నీకు చెప్తూ ఉంటుంది అనమాట. యేసునందులో ఏముంది? నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము అని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు సత్యమైన దేవుని గురించి నువ్వు వింటా ఉన్నప్పుడు నువ్వు ఏ దృక్పథంతో నీ చెవులు జాగ్రత్తగా పరీక్షించుకోవాలి? ఇది సత్యమేనా కాదా అని నువ్వు జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. దేవుని సంఘము, దేవుని మందిరము సత్యమైన విషయాన్ని యేసు గురించి నీకు బోధిస్తూ ఉంటుంది అనమాట. క్రీస్తు గురించి నువ్వు వినాలి. అయితే క్రీస్తు ఎలాంటి వాడు అని చెప్తుందంటే సత్యవంతుడు. మొదటిది ఏంటి? సత్యవంతుడు. రెండోది ఏంటో తెలుసా? పరిశుద్ధుడు. యేసుక్రీస్తు ప్రభువు ఎవరు? పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధత అనే పదము మీరు ఎక్కడికి వెళ్ళినా దొరకదు. ఈ భూ ప్రపంచం మీద ఎటు నలుమూలను తిరిగినా సరే మీరు ఏ విధమైన భక్తి శ్రద్ధలతో కూడుకున్న ఏ భక్తి విధానంలోనైనా పరిశుద్ధత అనే మాట నీకు కనిపించదు. కానీ పవిత్రత కోసం మాట్లాడతారు. పరిశుద్ధంగా బ్రతకడం కోసం బోధించడానికి పరిశుద్ధమైన వ్యక్తిత్వం కలిగిన ఏది కూడా కనిపించదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మాతో పరిశుద్ధుడైన దేవుడు అని చెప్తుంటారు. ఇక్కడ పరిశుద్ధుడైన దేవుడు అని దాని గురించి ప్రస్తావిస్తూ ఉంటారు అనమాట. పరిశుద్ధుడైన దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నారు తెలుసా? యేసు గురించి నేను పరిశుద్ధుడిని, మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్తుంది. నువ్వు ఏం వింటున్నావమ్మా? చూడండి, మీకు కొన్ని విషయాలు ఇక్కడ యేసుక్రీస్తు క్లుప్తంగా మీకు ఈ విషయాలు చెప్పేసి దీని వివరణ చెప్తాను అనమాట. యేసుక్రీస్తు ఎవరు? సత్యవంతుడు, పరిశుద్ధుడు, రక్షకుడు. మన పాపముల యొక్క ప్రతి భారము, ప్రతి శాపము, ప్రతి రోగము, ప్రతి వ్యాధి, ప్రతి దానిని కూడా యేసుక్రీస్తు తన శిలువ రక్తంలో మనల్ని కూడా దాన్ని విడిపించి తన నిత్య జీవానికి కారకులుగాను, తన నిత్య జీవానికి వారసులుగాను మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఆయన మన పట్ల జరిగించిన కృపా రక్షణ ప్రక్రియ. నాలుగోది కనికరం కలిగిన దేవుడు. ఆయన ఎవరు? కనికరం కలిగిన దేవుడు. ఐదోది ప్రేమగల దేవుడు. ఆయన ఎవరు? ప్రేమగల దేవుడు. ఆరోది క్షమించే గుణం కలిగిన దేవుడు, క్షమాగుణం కలిగిన దేవుడు. ఏడోది బలపరిచేవాడు, బలపరుస్తాడు నిన్ను.
ఆదరించే దేవుడు, ధైర్యపరిచే దేవుడు. ఇన్ని లక్షణాలు యేసు గురించి నువ్వు వింటా ఉన్నప్పుడు నువ్వు గ్రహింపులోకి తెచ్చుకుంటావు. ఇవేవి నీకు రాలేదా? నువ్వెంత కాలం నుంచి దేవుని గురించి వింటావు కదా. యేసుక్రీస్తు గురించి వినడానికి నువ్వు ఎంతో కాలం నుండి ఎదురు చూసి కొన్ని సంవత్సరాల తర్వాత నీకు యేసుక్రీస్తు దొరకడే. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు అన్న విషయం నువ్వు ఎప్పుడైనా గ్రహించావా? చాలా మందిని మనం ప్రశ్నించినప్పుడు దేవుని బ్యాప్టిజం, నేను మొన్న ఒక చెల్లిని అడుగుతా ఉన్నా, అమ్మ బ్యాప్టిజం తీసుకున్నావా అన్న. 10th కంప్లీట్ చేసేసి ఇంటర్కి వెళ్తా ఉందనమాట. వెళ్తా ఉంటే బ్యాప్టిజం తీసుకున్నావా, మీ పాస్టర్ గారు ఇచ్చారా అని అడిగా. అని అడిగితే చాలా చక్కగా చెప్పింది. నేను అంటే నేను ఎంసెట్ అంటే చదవాలనుకుంటున్నాను, ఇంకా చాలా ఉన్నాయి, ఎగ్జామ్స్ రాయాలి అని చెప్తుంది. బ్యాప్టిజం తీసుకున్నావా అని అడిగా. అని చెప్తుంది అనమాట. సరే విషయం ఏంటని అడిగితే, అంటే నేను తీసుకుంటానని చెప్పానా పాస్టర్ గారికి అన్నయ్యకి, కానీ అన్నయ్య 3 వారాల పాటు సంఘంలో నువ్వు ఉండాలి, 3 నెలల పాటు దేవుని సన్నిధికి రావాలి, అప్పుడే నీకు ఇస్తాను అని చెప్పేసి అన్నారు. నేను ఎప్పుడు సంఘంలో ఉంటాను, అయినా సరే మరి అని ఎందుకు అన్నాడు తెలియదు, చెప్పాను అన్నాను. నేను చెప్పా, అసలు బ్యాప్టిజం ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు అన్నా. బ్యాప్టిజం చూడట్లేదు, అంటే మాట్లాడలేదు, అటు ఇటు మిడుగుడు వేసుకొని చూస్తుంది అనమాట. ఎందుకు తీసుకోవాలనుకుంటున్నాం? అసలు బ్యాప్టిజం చెల్లి వదిలేయండి, ఆ చెల్లి వదిలేయండి, మనం ఎందుకు తీసుకున్నాం బ్యాప్టిజం? యేసుక్రీస్తుని ఎందుకు నమ్మారు అని అడుగుతున్నా. బ్యాప్టిజం అంటే అదే, యేసుక్రీస్తుని నమ్ముతున్నాను, ఆయనే నా సొంత రక్షకుడని నేను నమ్మి బాహాటముగా సమాజం అందరి మధ్యలో నేను అదే సూచనగా నేను చెప్తూ ఉన్నానని చెప్పడానికి బ్యాప్టిజం అనమాట. మనం ఎందుకు తీసుకున్నాం? ఏంటండి చెప్పండి, మనం ఎందుకు తీసుకున్నాం? అసలు మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకోండి, నాకు సమాధానం చెప్పక్కర్లేదు. మీరు ఎందుకు తీసుకున్నారు బ్యాప్టిజం? నీ పక్కింటి వాడు తీసుకున్నాడు, నీ పొరుగింటి వాళ్ళు తీసేసుకుంటున్నారు, ఆటిపూడిలోకి వెళ్ళి తీసుకుంటున్నారంట. ఇదే సమయం మనం వెళ్ళి కూడా తీసుకుందాం. 19 మంది అంట, 20 మంది అంట, ఆ లెక్కలో మనం కూడా చేరిపోదాం. పలానా రోజు అంటే అందరూ ఉంటారు, మనం కూడా వెళ్తే బాగుంటుంది. ఎందుకు తీసుకున్నారు బ్యాప్టిజం? మనం బ్యాప్టిజం ఎందుకు తీసుకున్నాం? సరే, అప్పుడు ఎందుకు తీసేసుకున్నా పక్కన పెట్టు. ఇప్పుడు నువ్వు బ్యాప్టిజం కోసం నేను అడిగితే నువ్వేం చెప్తావు? బ్యాప్టిజం ఎందుకు తీసుకోవాలి? మనం బ్యాప్టిజం ఎందుకు తీసుకోవాలి? బాప్తిస్మాన్ని ఎందుకు తీసుకోవాలి? పరలోకానికి టికెట్ బ్యాప్టిజం. ఇంకా మనకు అవగాహన చెప్పండి. అంటే దాని అర్థం ఏంటి? నన్ను రక్షించేవాడు యేసు తప్ప మరి ఇంకెవరు? ఏ రక్షిస్తాడైనా? నువ్వు బతికే ఉన్నావుగా, నిన్ను ఏ రక్షిస్తాడైనా? ఇలా ప్రశ్నించుకుంటూ పోతే సంఘం, ప్రస్తుతం ఉన్న సంఘం సువార్త డైల్యూట్ అయిపోయింది. స్వచ్ఛమైన సత్యమైన సువార్త నేటి దినాలలో లేదు. మొన్న ఒక ఆయన చాలా బాధపడుతూ షేర్ చేసుకుంటున్నాడు ఆ విషయాన్ని. సువార్త ఎలా అయిపోయిందంటే ఇప్పుడు మానవ అవసరాల కోసం సువార్తగా మారిపోయింది. సువార్త మారింది. అసలు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో అన్న విషయం మర్చిపోయింది ప్రపంచం అంతా. నేటికి నువ్వు సంఘానికి ప్రతి వారం వెళ్తావే, నువ్వు సంఘానికి ప్రతిరోజు నువ్వు వాక్యం వినేస్తావే, ప్రతిరోజు ఏదో పాటలు పెట్టుకొని నువ్వు భక్తి పొరలు అలా చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తావు అంటే భక్తి పొరగా. అసలు యేసుక్రీస్తు నీ దగ్గరికి ఎందుకు వచ్చాడని నువ్వు చెప్పే సమాధానం ఏంటి? మనం ఏం చెప్తామండి? యేసుక్రీస్తు మన దగ్గరికి వచ్చాడండి, సమాధానం ఏం చెప్తామండి? యేసుక్రీస్తు ఎందుకు నీ దగ్గరికి వచ్చాడో తెలుసా? మానవత్వాన్ని కోల్పోయిన నీవు, దైవత్వంలో నుండి నువ్వు తోలనాడబడ్డ నీవు, నీ సొంత ఇచ్చల చేత, సొంత కోరికల చేత, స్వచిత్తము చేత నిన్ను నువ్వే దేవునికి దూరస్తులుగా చేసుకున్న నీ యొద్దకు దేవుడు మరలా నువ్వు దేవుని యొద్దకు రావడానికి నీకు ఎంత మాత్రమో శక్తి సామర్థ్యాలు లేకుండా నిన్ను నువ్వు పతనావస్థలోనికి తీసుకొని పోయావు. నిన్ను నువ్వే పతనం చేసుకున్నావు. దేవుని యొద్దకు నువ్వు తిరిగి రావడానికి నీకు శక్తి సామర్థ్యం లేదు. నువ్వు ఏమి చేసినా తిరిగి దేవుడి దగ్గరకు వెళ్ళలేవు. ఎందుకంటే మనుషులలో ఊహ అంతయు చెడ్డదే అని చెప్తుంది ఆదికాండంలో. మనుషుల్లో ఉన్నటువంటి ప్రతి ఊహ చెడ్డదైనప్పుడు, ప్రతి ఆలోచన చెడ్డదైనప్పుడు, చెడ్డదానితో నువ్వు మంచివాడి దగ్గరికి ఎలా వెళ్ళాలమ్మా? ఎలా చేరుకుంటావు? ఒక కాకరకాయతో తీపిదారాన్ని నువ్వేం తెప్పించగలవా? కాకరకాయ నువ్వు నూరి అందులో నుంచి తీపిని తీయగలవా? తీయలేవు కదా. మరి ఒక చెడ్డదానిలో నుంచి ఒక మంచిది ఎలా తీస్తావు? నువ్వు తీయగలవా? చెడ్డవారమైన మనలో నుండి మంచిది రాదు. యేసు గ్రంథంలో దేవుడు ఏం చెప్తాడో తెలుసా? మంచివాడు ఒకడునూ లేడు, ఎవడునూ భూప్రపంచం మీద లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు రక్షణను పోగొట్టుకున్నారంట.
దేవుడు అనుగ్రహించే రక్షణ పోగొట్టుకున్న మనము ఈ రోజు దేవుని దగ్గరికి ఎందుకు వచ్చామంటే ఎందుకో చెప్పలేకపోతున్నాం. సువార్త డైల్యూట్ అయిపోయింది, సువార్త దారి తప్పింది, అసలు సువార్త యొక్క ఉద్దేశమే మారిపోయింది. భూమి మీద యేసుక్రీస్తుని అంగీకరించిన వాడు ఈ భూ సంబంధమైన విషయంలో కోసం యేసుక్రీస్తు దగ్గరికి వస్తే దేవుని దగ్గరికి రాకుండా ఉండడమే మేలు. అది నీకు మేలు, నీకు మేలు. ఎందుకంటే రెండింతల తీర్పు నీకు రాకుండా ఉండడానికి. నువ్వు విని కూడా చేయలేకపోయావని చెప్పుకో, నువ్వు తీర్పు ఎదుట, వాక్యం ఎదుట నువ్వే నిలబెట్టుకుంటావు. అది నీకు ప్రమాదం, మరి ఎక్కువ ప్రమాదం. యేసుక్రీస్తు దగ్గరికి మనం ఎందుకు రావాలో తెలుసా? ఇక్కడ చెప్తున్నాడు, యేసుక్రీస్తు పరిశుద్ధుడు. పరిశుద్ధంగా నువ్వు బ్రతకడానికి నువ్వు దేవుని దగ్గర రావాలి. యేసుక్రీస్తు సత్యవంతుడు, నువ్వు సత్యంగా బ్రతకడానికి దేవుని దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు రక్షకుడు, నువ్వు ఆ రక్షణను కొనసాగించడానికి నీ జీవితాన్ని కాపాడుకోవడానికి దేవుని దగ్గరికి రావాలి. 4వది, యేసుక్రీస్తు కనికరమ కలిగిన దేవుడు. ఆ కనికరమ కలిగిన వ్యక్తిగా నిన్ను నువ్వే మార్చుకోవడానికి యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు ప్రేమించేవాడు. ప్రేమను భూ ప్రపంచానికి పరిచయం చేయడానికి, క్రీస్తు యొక్క తత్వాన్ని నువ్వు పరిచయం చేయడానికి, ప్రేమ యొక్క ప్రతినిధిగా నువ్వు మారడానికి దేవుని దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు క్షమించే దేవుడు. క్షమ అంటే ఏంటో తెలియని ఈ లోకానికి ఒక క్రీస్తుని ఎరిగిన వాడిగా క్షమాపణ గుణం అంటే ఏంటో తెలియాలి. ఇందులో ఎక్కడైనా పగా ప్రతీకారాలు, కక్షలు, కార్పణ్యాలు, హత్యలు ఏమైనా ఉన్నాయా? మీరు భూ ప్రపంచం దగ్గరికి, ఇంకో దగ్గరికి, ఇంకో భక్తి విశ్వాసం దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళండి. అది ఎక్కడ కొడదాం, ఎక్కడ నరుకుదాం, ఎవరిని తిడదాం, ఎవరిని అందాం, ఇదే ఉంటుంది. మీరు బయట ప్రపంచం దగ్గరికి వెళ్ళి చూస్తే. కానీ క్రీస్తు దగ్గరికి వస్తే దానికి సంపూర్ణమైన విరుద్ధత కలిగిన ఒక అద్భుతమైన గొప్ప వ్యక్తిత్వం కలిగిన మానవత్వాన్ని తెలియజేయడానికి యేసుక్రీస్తు అనే వ్యక్తి మాత్రమే నీకు ఉపయోగపడతాడు. ఈ భూ ప్రపంచం మీద ఇంకే వ్యక్తి కూడా ఉపయోగపడదు. ఇది యేసుక్రీస్తు చెప్పిన సత్యం. క్షమించేవాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఆదరించేవాడు. యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు రావాలండి? యేసుక్రీస్తు అంటే ఎవరో తెలుసుకోవడానికి రావాలి. యేసుక్రీస్తు అందు ఎలా ఉండాలో నువ్వు నేర్చుకోవడానికి రావాలి. ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇప్పుడు యేసుక్రీస్తు నుండి నువ్వు ఇన్ని విషయాలు వింటున్నావు కదా, ఇన్ని విషయాలలో నీవు ఏదైనా ఒక విషయం మీద శ్రద్ధ కలిగి ఎప్పుడైనా బ్రతికావా? పరిశుద్ధత, రక్షణ, కనికరము, ప్రేమ, క్షమ, బలపరిచే విధానం, ఆదరించే విధానం, సత్యం నందు నిలబడ్డావు. ఇవన్నిట్లో ఏదైనా ఒక విషయం నందు నిలబడ్డారా మనం ఎప్పుడైనా? మరి యేసుక్రీస్తు అలాంటి వాడే. మరి మనం ఎందుకు అలా ఉండడానికి ఎంత మాత్రం ప్రయాసపడలేదు? ఎందుకు ప్రయాసపడట్లేదు? కారణం ఏంటో చెప్పనా? మీరు దేవుని మందిరానికి రావడానికి మీకున్న ప్రోత్సాహం, మీకున్న మోటో ఏంటో తెలుసా? మనకున్న మోటో ఏంటో తెలుసా? ఆయన దగ్గరికి వెళ్తే చాలే అనుకుంటారు. యేసుక్రీస్తు సన్నిధి, సహవాసము, అంటే దేవుని యొక్క మందిరం అంటే ఎలాగైపోయింది తెలుసా? టైం పాస్గా చాలా రోజులు అయిపోయింది, ఈ రోజు ఒక రోజు వెళ్దాంలే అని ఆయనకి ఏదో నీకోసం నువ్వు వస్తావని కాచుకొని కూర్చుంటాడు, ఆయనకి ఒకసారి కనిపించి వచ్చేద్దాం అనేటట్లుగా. ఆయన దగ్గరికి వస్తే నీ బతుకు బాగవుద్ది. నీ బతుకు బాగు చేసుకోవడానికి నువ్వు రాకుండా దేవుని దగ్గరికి ఆయన కన్నులు ఎదురు చూస్తూ చేతులు రెండు చాచి పిలుస్తూ ఉంటే, ఆయన ప్రేమ అంత విపరీతంగా నీ మీద కుమ్మరిస్తూ ఉంటే నువ్వు ఆయనకి ఆప్షన్స్ ఇస్తావా? మనం ఆయనకి ఆప్షన్స్ ఇస్తామా? ఆయన దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళకపోతే ఏమనుకుంటాడు? ఈరోజు చాలా మంది పాస్టర్ల కోసం వెళ్తున్నారు సంఘాలకి. దీనికంటే దరిద్రం ఇంకోటి ఉండదు. మీ విశ్వాసం వృధా. మీరు దేవుని యందు ఉన్నారని చెప్పుకోవడం వృధా. సేవకుల కోసం వెళ్ళడం ఏంటండి? ఎవరో ఏదో అనుకుంటారని మీరు వెళ్ళడం ఏంటండి? మీకోసం ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు ప్రభుల వారు, సేవకుడు కాదు. సేవకుడు దేవుడు అప్పగించిన బాధ్యత ఆయన చేసుకుంటాడు, ఆయన అప్పగించుకుంటాడు, అకౌంటబిలిటీ చెప్పుకుంటాడు, తను అప్పగించుకోవాల్సిన విషయాన్ని అప్పగించుకుంటాడు. మీ బాధ్యత ఏంటి? యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో దానిని బట్టి మీరు ఎరిగి ఆయన కృతజ్ఞత చెప్పుకోవడానికి కదా వెళ్ళాలి. సంఘానికి సేవకుడు కృతజ్ఞత చెప్పుకోవడానికి వెళ్తారా? ఏం వింటామండి? సంఘాల్లోకి వెళ్ళి మనం దేనికి బోధింపబడతా ఉన్నాం, దేనికి ప్రోత్సహింపబడతా ఉన్నాం, దేనిని చూస్తున్నాం మనం విన్న వాటిని బట్టి. జాగ్రత్త. దేవుడు ఒక రోజు నిన్ను అకౌంట్ అడుగుతాడు. నువ్వు ఏం విన్నావు, ఏం చూసావు, ఏం చేస్తున్నావు అని అకౌంట్ అడుగుతాడు. జాగ్రత్త. కాబట్టి చెప్పుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రోత్సహించుకోవడానికి దేవుని మాదిరిని తీసుకుందాం. రెండో విషయం ఏంటో తెలుసా? క్రీస్తు చెప్పింది వినడానికి సంఘానికి వెళ్ళాలి. క్రీస్తు ఎవరో తెలుసుకోవడానికి సంఘానికి వెళ్ళాలి, అంటే క్రీస్తుని వినడానికి వెళ్ళాలి, క్రీస్తు చెప్పింది వినడానికి వెళ్ళాలి. రెండు విషయాలు చెప్పండి. క్రీస్తును వినాలి, క్రీస్తు చెప్పింది వినాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24-27 వచనాల్లో ఈ విషయాలు ఉంటాయి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24-27 వచనాలు. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండడు.
వచ్చే వానలు వచ్చెను, వరదలు వచ్చెను, పునాది బండ మీద వేయబడిన గాక ఆ అది పడలేదు. అది పడలేదు. గాలి కొట్టి దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడును, దాని పాటు గొప్పదని చెప్పాను. దాని పాటు గొప్పదని చెప్పాను. ఈ నా మాటలు విని అనే పదాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ నా మాటలు అంటే యేసు క్రీస్తు చెప్పే విషయాలు వింటే, దాని ప్రకారంగా బ్రతికితే, ఆ బ్రతుకు దేని మీద ఉంటుందంట? రాయి మీద. పునాది ఎందుకండి? ఒక ఇల్లు కట్టడానికి పునాది ఎందుకు? గోతి తీసి ఇటుకలెట్టి నడిపి పైకి లేపవచ్చు కదా ఇల్లుని. ఎందుకు లేపరు? కింద పునాది ఎందుకు వేస్తారు? పునాది మీద ప్రింట్ బీమ్ ఎందుకు వేస్తారు? కారణం ఏంటి? పునాది దేంతో వేస్తారండి? సిమెంట్ చేస్తారా? సిమెంట్ ఇసుక చేస్తారా? దేంతో వేస్తారు పునాది? రాయి. రాయి లేకపోతే పునాది ఇల్లు నిలబడుతుందా? దాని పాటు గొప్పదే. ఆ మేస్త్రవడరా బాబు, ఏ ఊరు ఇంజనీర్ అని ఆయన అడుగుతారా? అడుగుతారు. ఎక్కడ నాయన చదువుకున్నా, ఏ యూనివర్సిటీలో బాబా, ఏ మేస్త్రి దగ్గర నాయన నువ్వు నేర్చుకున్నావు అని అనరా? పునాది రాయి. రాతితో కట్టబడిన పునాది మీద ఇల్లు కడితే స్టాండ్ అవుతుంది, దాని స్లాబ్ నిలవబడుతుంది, దాని యొక్క భీములు నిలవబడతాయి. ఇప్పుడు నువ్వు పునాది వేయకుండా మిగతావన్నీ వేసుకొచ్చావు అనుకోండి, అది కింద కృంగిపోతుంది. ఈరోజు మన దేశంలో చాలా బ్రిడ్జ్లు గవర్నమెంట్ కడతా ఉంది. కట్టిన 2 నెలలకో 3 నెలలకో కూలిపోతున్నాయి. ఎందుకు?